భాగ్యం భాగ్యం కాస్త అటు వెళ్ళి కూర్చో. కూర్చో. ఆ గిద్దలు చేతిలో తీసుకో. అక్కడి నుంచి ప్రారంభించు. ఏం చేస్తున్నా? వెయిట్ చూస్తున్నా. నేను చూస్తున్నాగా. నేను కొంచెం చూస్తా. నువ్వే చూసుకోలే. నిదానంగా. అరే ఏమిటి పని అలా చూస్తున్నా? ముళ్ళు కనిపిస్తుందేమో చూస్తున్నా. నీకెందుకు ముళ్ళు కనిపించాలి? నీకు కనిపిస్తుంది అల్లే, నువ్వే చూసుకో. చూడు గట్టిగా నువ్వు. అరే ఏమిటి పని మళ్ళీ? అదే వెయిట్ రెండు పక్కల సరిగ్గా ఉందని చూస్తున్నా. సరిగ్గానే ఉంది. సరిగ్గా ఉంటే సరే. కిట్టు ఎదురెండగా ఉంది, ముళ్ళు బాగా కనబడుతుందా? సరిగా పెట్టమ్మా, కాస్త జరిగి పెట్టు. బాగా కనబడుతుంది. నలుగురు పని చేసే చోట ఏమిటి చెండాలో? పిన్నంతా పాడు చేసావు. ఇటువో వెళ్ళవే, కిందకెళ్ళు. సుశీల ఎందుకు అలా కోపడతావు? ఈ కాస్త పిండి వేసినందుకు ఇంత రాధంతమా? అది చిన్నపిల్లని పట్టుకుని. ఇదెప్పుడు ఇంతే, నేనేం చేసినా వేలెత్తి చూపెడుతుంది. ఢిల్లీలో కూడా ఒకటే సుత్తి. మిలిటరీలో ఉన్న మా నాన్న ప్రాణం తీసేస్తాడు. 3 గంటలకు లే, 8 గంటలకు భోంచే, 10 గంటలు పడుకోమని. అక్కడ మిషన్ లో ఉండి 30 రోజులు ఇక్కడ హాయిగా ఉందామని వస్తే ఇక్కడ కూడా అదే సుత్తి. వంగొద్దు, నించవద్దు, ఒళ్ళంతా కప్పుకొని చెంగు దోపుకొని ప్రాణం తీసేస్తుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు ఫ్రెండ్లీగా ఉండలేదు. నాకు జీవితం అంటేనే విసిగెత్తిపోతుంది. సుగంధి, ఇక మీద నువ్వు ఇంట్లో ఆడచ్చు, పాడచ్చు, నవ్వచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నిన్నెవరూ ఏమీ అనరు. అవును, ఆడచ్చు పాడచ్చు. కిట్టే చెప్పాడు, ఇలా పిండి డబ్బా తన్నచ్చు, నూనె మూకుల్లో దూకి డాన్స్ చేయొచ్చు, ఇంత పిండి తీసి ఈ జిడ్డు మొఖానికి రాయొచ్చు. అన్నా, ఆ పిల్ల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? నేను అసలు కాకుండా. ఓహో, కాకింద దోలటం అంటే ఫ్లైట్ దోలినంత ఫీలింగా కదా? ఒరే ఆయన పట్టుకోండి రా.